సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా లాస్ట్ క్లాస్లో మనం థర్డ్ యూనిట్కి సంబంధించి జీవవర్ణ శాస్త్రాన్ని స్టార్ట్ చేసాం. మనకి సిలబస్లో ఎకాలజీ అంటే ఏంటి, దాని బేసిక్ కాన్సెప్ట్స్ ఏంటి, తర్వాత ఎకోసిస్టంలోన ఆ టైప్స్ ఏంటి, తర్వాత దానికి సంబంధించిన కాంపోనెంట్స్ ఏంటి, ఇవన్నీ లాస్ట్ క్లాస్లో అయిపోయాయి. ఈ క్లాస్లో మనం బయోడైవర్సిటీ గురించి తెలుసుకుందాం. బయోడైవర్సిటీ అంటే జీవ వైవిధ్యం అంటారు తెలుగులో. జీవ వైవిధ్యం అంటే ఏం లేదు, ఇప్పుడు ఒక ప్లేస్లో ఉన్న ఒక రకమైన జాతి జంతువులకు కానీ, ఒక పక్షులకు కానీ, లేదంటే వృక్షాలకు కానీ, మనుషులకు కానీ వివిధ రకాల జాతులు ఉంటాయి కదా, అన్ని రకాల జాతుల మధ్యన ఉండే ఒక సంబంధాన్ని దాన్ని జీవ వైవిధ్యం అంటారు. ఇక్కడ మనకి డెఫినేషన్ చూసుకుంటే ప్రతి జీవి తన చుట్టూ ఉండే పరిసరాల మీద, ఇతర జీవరాశుల మీద ఆహారం, ఆవాసం, ప్రత్యుత్పత్తి కోసం ఆధారపడి ఉంటుంది. దీనిని జీవ వైవిధ్యం అంటారు. అంటే ఒక జీవి ఇంకో జీవితో ఉన్న కనెక్షన్కి, అంటే అది బతకడానికి వేరే జీవులతో ఉన్న కనెక్షన్ని జీవ వైవిధ్యం అంటారు అనమాట. ఈ జీవ వైవిధ్యం అనే వర్డ్ మనకి ఫస్ట్ ఎక్కడి నుంచి వచ్చిందంటే 1992లోన ధరిత్రి శిఖరాగ్ర సమావేశం అని ఎర్త్ సమిట్ జరుగుతుంది. ఇది 1992లో రియో డి జనీరోలో జరుగుతుంది అనమాట. అక్కడ నుంచి మనకి ఈ జీవ వైవిధ్యం అనే కాన్సెప్ట్ వస్తుంది. వివిధ జీవరాశుల మధ్య జీవవరంలో కనిపించే వైవిధ్యాన్ని జీవ వైవిధ్యం అంటారు. అంటే ఏవైనా జాతుల మధ్యన వాటికి మధ్యన ఉండే పరిస్థితుల్ని జీవ వైవిధ్యం అంటారు అన్నమాట. ఎక్కువ జాతుల మధ్యన అంటే మనుషులు కావచ్చు, చెట్లు కావచ్చు, లేదంటే జంతువులు కావచ్చు, ఏవైనా కానీ జీవజాతుల మధ్యన ఉండే సంబంధాన్ని జీవ వైవిధ్యం అంటారు. ఇది సింపుల్గా. ఇంకా ప్రపంచంలోన 10 లక్షల నుంచి 80 మిలియన్ల జీవజాతులు నివసిస్తుంటే మనకి మాత్రం 1.5 మిలియన్ జీవజాతులు మాత్రమే గుర్తించామన్నమాట మొత్తం ప్రపంచవ్యాప్తంగా. ఇంకా పర్యావరణ సదస్సులో జీవ వైవిధ్యం యొక్క కార్యాచరణ అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే మనకి 1992లో రియో డి జనీరోలో ఇది ఫస్ట్ ధరిత్రి సమావేశం జరిగింది కదా. అంతకంటే ముందు 1972లో ఈ పర్యావరణ పరిరక్షణ కోసం ఒక ఐక్యరాజ్య సమితి ఒక సదస్సుని ఏర్పాటు చేసింది. దాన్నే పర్యావరణ హక్కుల పరిరక్షణ కోసం స్టాక్హోమ్లోన ఒక సదస్సు జరిగింది అనమాట. ఫస్ట్ టైం అంటే పర్యావరణం గురించి ఫస్ట్ టైం జరిగింది అక్కడ. దాని తర్వాత మనకి 1992లో బ్రెజిల్ ఒక రాజధాని రియో డి జనీరోలో ధరిత్రి సమావేశం జరిగిందని చెప్పుకున్నాం కదా. తర్వాత 1993లో మన ఏపీలోన పర్యావరణ పరిరక్షణకు సంబంధించి ఒక మంత్రిత్వ శాఖని ఏర్పాటు చేశారు అన్నమాట. మనకి మినిస్ట్రీస్ ఉంటాయి కదా, ఆర్థిక శాఖ, లేదంటే ఆర్థిక శాఖ, రక్షణ శాఖ ఇలా ఉంటాయి కదా. సో అలా ఒక మంత్రిత్వ శాఖని ఏర్పాటు చేశారన్నమాట ఏపీలో 1993లోన. ఇంకా 1994కి వచ్చేసి కేంద్ర ప్రభుత్వం ఒక పథకాన్ని తీసుకొచ్చింది, పర్యావరణ కార్యాచరణ పథకం అనేది తీసుకొచ్చింది అనమాట. 1997లోన 179 దేశాలు కలిసి మనకి జపాన్లోన క్యోటో ప్రోటోకాల్లో సైన్ చేశారనమాట. అన్నీ కలిసి మనం జీవ వైవిధ్యాన్ని సంరక్షించాలి అనే ఉద్దేశంలో 1997లోన జపాన్లో జరిగిన క్యోటో సమావేశంలో 179 దేశాలన్నీ కలిసి ఒక అగ్రిమెంట్ లాగా పెట్టుకున్నాయి అనమాట. 2000లోన కార్టిజివా ప్రోటోకాల్ అనేది సేమ్ ఇంకో ప్రోటోకాల్ని తయారు చేశారు. 2003 సెప్టెంబర్ 11 నుంచి అమలు చేశారనమాట కార్టిజివా ప్రోటోకాల్ అని. ఇవన్నీ నెక్స్ట్ థర్డ్ క్లాస్లో చెప్పుకుందాం. ఇవన్నీ మళ్ళీ చెప్పుకోవాలి. ఇది జస్ట్ ఒక ఎవాల్యుయేషన్ ఎలా ఉంది అన్నట్లు ఒక చాప్టర్ అనమాట. ఇంకా 2002కి వచ్చేసరికి ఆగస్టు 26న దక్షిణాఫ్రికాలో జోహన్బర్గ్లోన ఇంకో సమావేశం జరిగింది, ధరిత్రి సదస్సు, ఎర్త్ సమిట్ అంటారు. 92లో ఒకటి జరిగింది, 2002లో ఒకటి జరిగింది అనమాట. తర్వాత 1995లో అంటే అంతకుముందు మనకి జపాన్లోన బయోడైవర్సిటీ సెంటర్ని ఏర్పాటు చేస్తారు. తర్వాత 96లోన 1992లోన బ్రెజిల్లో జరిగింది కదా. ఈ సమావేశంలో అన్ని సంతకాలు చేయాలి కదా. 1996 వరకు 170 దేశాలు జరిగాయంట. 94లోన మన ఇండియా అనేది జాయిన్ అయింది. దీని మోటో కాదు, దానికి ఒక ట్యాగ్లైన్ అనేది పెట్టుకుంటారు కదా. ట్యాగ్లైన్ ఏమంటే జీవ వైవిధ్యాన్ని పరిరక్షించుకొని జీవ వనరులన్నింటినీ అందరూ ఉపయోగించుకొని లాభాలని సమానంగా పంచుకోవడం అనేది ఇక ఒక లైన్ అనమాట. దాన్ని ఏమంటారు, థీమ్ అంటారు కదా. ఆ థీమ్ అనేది ఇక్కడ 2000లోన ప్రపంచ బ్యాంకు ఒక జీవ వైవిధ్యం మీద రిపోర్ట్ తయారు చేసింది అనమాట. ఇవన్నీ నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. జస్ట్ ఒక మ్యాప్ లాగా చెప్పాను ఇక్కడ. ఈ ఇయర్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట, అందుకే చెప్పాను ఇక్కడ. నెక్స్ట్ యుఎన్ఓలో మనకి జీవ వైవిధ్య సంవత్సరాన్ని 2010గా డిసైడ్ చేసింది. జీవ వైవిధ్య దశాబ్దం అంటే 10 సంవత్సరాలని 2011 నుంచి 2020 వరకు గల దశాబ్దాన్ని జీవ వైవిధ్య దశాబ్దం అంటారు. జీవ వైవిధ్య దినోత్సవం వచ్చేసి May 22 అనమాట. ఇంకా జీవ వైవిధ్యం గురించి మనకు తెలుసుకోవాలంటే 2 రకాలుగా తెలుసుకోవచ్చు. జీవ వైవిధ్య స్థాయిలు, జీవ వైవిధ్య గుర్తింపు. మనకి ఫస్ట్ స్థాయిలు చూసుకుందాం. జీవ వైవిధ్య స్థాయిలు 3 రకాల స్థాయిలు ఉంటాయి. ఒకటి జన్యు వైవిధ్యం, జాతి వైవిధ్యం, జీవవర్ణ వైవిధ్యం. జన్యు వైవిధ్యం అంటే ఏం లేదు, ఒకే జాతి జంతువులు ఉంటాయి, జన్యువులు డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. ఒక మనుషుల్లోనే డిఫరెంట్ డిఎన్ఏ ఉంటుంది, అంటే జెనెటిక్స్ ఉంటాయి కదా, వాటిని జన్యు వైవిధ్యం అంటారు. మనకి డెఫినేషన్ చూస్తే ఒక క్లారిటీ వస్తుంది చూడండి. ఒకే జాతికి చెందిన జీవి జన్యువుల్లోని తేడాలను జన్యు వైవిధ్యం అంటారు.
ఒకే జనాభాకు చెందిన భిన్న జన్యువుల మధ్య వ్యత్యాసాలు వస్తాయి, తర్వాత కాలానికి అవి సంక్రమిస్తాయి. ఇప్పుడు మనకి వరినే తీసుకుందాం. వరిలోన మనకి సోనా మసూరి అంట, లేదంటే జయ అంట, బాస్మతి అంట, రకరకాలు ఉంటాయి కదా. సో జాతి సేమే, కాకపోతే దాంట్లోన జెనెటిక్స్ని చేంజ్ చేస్తే డిఫరెంట్గా ఏర్పడతాయి అనమాట. సేమ్ మనకి డాగ్స్లో కూడా డాల్మేషన్ అని, ల్యాబ్రడార్ అని, పొమేరియన్ అని డిఫరెంట్ ఉంటాయి కదా. సో అలా ఒకే జాతిలోన, అంటే ఇప్పుడు కుక్క అంటే కుక్క, నక్క అంటే నాకు ఏదో ఒకటి, ఒకే జాతిలోన డిఫరెంట్ టైప్స్ ఉంటే వాటిని జన్యు వైవిధ్యం అంటారు అనమాట. ఇంకా జాతి వైవిధ్యం వచ్చేసి ఒక ప్రదేశంలో ఉండేది. ఇక్కడ ఒకే జాతి కదా, ఇక్కడ ఒక ప్రదేశంలో ఉండే డిఫరెంట్ రకాల జాతుల్ని జాతి వైవిధ్యం అంటారు అనమాట. ఒకే ప్రదేశంలో ఉండే సంఖ్య ఆధారంగా, పరిమాణం ఆధారంగా చెప్తారు. ఇప్పుడు మనకి ఉష్ణమండల ప్రాంతం అంటే ఇప్పుడు మనకి పశ్చిమ కనుమలు ఉన్నాయి. పశ్చిమ కనుమల్లో ఆల్మోస్ట్ ఒక 5 రకాల జాతులు అంటే ఇక్కడ డాగ్స్ జాతులు అట్లా కాదు. ఇప్పుడు పక్షులు, క్షీరదాలు, వృక్షాలు, జలచరాలు ఇలా ఉంటాయి కదా. ఇలా ఒక 5 రకాల జాతులు, 11,000 జాతుల రకాలు ఉన్నాయట. మెయిన్గా మనకి చిన్నప్పుడు నేర్చుకుని ఉంటాం, పక్షులని, ఉభయచర రాశులని, లేదంటే క్షీరదాలని, కొన్ని రకాలు ఉంటాయి, సరీసృపాలు ఇలా ఉంటాయి కదా. ఇలా 5 జాతులు అంటారు. వాటిలో మళ్ళీ ఇలా బ్రీడ్స్ ఉంటాయి కదా. ఇలా బ్రీడ్స్ 11,000 జాతులు ఉన్నాయన్నమాట. హిమాలయాల్లో వచ్చేసి 13,000 జాతుల వరకు వస్తాయి. ఇలా ఒక డిఫరెంట్గా ఉండేదాన్ని జాతి వైవిధ్యం అంటారు. ఒకే ప్రాంతంలో డిఫరెంట్ జీవులు నివసించడాన్ని జాతి వైవిధ్యం అంటారు. ఇంకా జీవవర్ణ వైవిధ్యం అంటే డిఫరెంట్ ప్రాంతాల్లోనే ఎక్కువ జాతులు నిర్వహిస్తాయి కదా, దాన్ని జీవవర్ణ వైవిధ్యం అంటారు. ఇక్కడ ఒక ప్రాంతంలో ఉండే డిఫరెంట్ జాతులకి జీవవర్ణంలో అయితే ఒక పర్యావరణంలో ఉండే అన్ని రకాల వాటికి మధ్యన ఉండే సంబంధాలని జీవవర్ణ వైవిధ్యం అంటారు అనమాట. ఇక్కడ భిన్న జీవరాశులతో కూడిన ఆవాసాల్లో కనిపించే వైవిధ్యాన్ని ఆవరణ వ్యవస్థ వైవిధ్యాలు అంటారు. ఇప్పుడు సపోజ్ మనకి గోదావరి డీటెయిల్లో ప్రాంతాలు తీసుకుందాం. అక్కడ మనకి జలచరాలు అంటే నీటిలో నివసించే జీవులు ఉంటాయి, గడ్డి భూముల్లో నివసించే జీతులు ఉంటాయి, మనుషులు ఉంటారు, లేదంటే పొలంలో పనిచేసే చిన్న కీటకాలు ఉంటాయి, వానపాములు ఉంటాయి, అన్ని రకాల జాతులు అక్కడ ఉంటాయి కాబట్టి జీవవర్ణ వైవిధ్యం అంటారు అన్నమాట. ఇవి 3 రకాలు. నెక్స్ట్ జీవ వైవిధ్యం గుర్తింపుని ఎలా చేశారంటే 1972లో విట్టేకర్ అనే సైంటిస్టు 3 రకాలుగా ప్రతిపాదించాడు. దాంట్లో ఆల్ఫా, బీటా, గామా అనేవి 3 రకాల వైవిధ్యాన్ని ప్రదర్శించాడు. అవి కూడా సేమ్ పైన ఉన్నట్లే ఉంటాయి. ఇవేమంటే ఆల్ఫా వైవిధ్యం అనేది నిర్దిష్ట ప్రాంతంలోన ఒక 2 జాతులు ఉంటాయి కదా, ఆ జాతుల్లోన ఒకే ప్రాంతంలో ఉండే ఒకే జాతుల్లో డిఫరెన్సీ ఉంటే దాన్ని ఆల్ఫా వైవిధ్యం అంటారు. 2 వేరు ప్రాంతాల్లో దగ్గర ఉండే జాతుల్ని వాటి మధ్యన వ్యత్యాసాలను చూడడాన్ని బీటా వైవిధ్యం అంటారు. ఒకే నిర్దిష్ట ప్రదేశంలో ఒకే జాతిలో డిఫరెన్స్ ఉంటే దాన్ని ఆల్ఫా వైవిధ్యము. 2 వేరు ప్రాంతాల్లోన 2 జాతుల మధ్యన డిఫరెన్స్ ఉంటే బీటా వైవిధ్యము. వివిధ రకాలు అంటే చాలా రకాలు. ఇప్పుడు మనకి ఇంతకుముందు లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నట్లు జలావరణ వ్యవస్థ, ఎడారి వ్యవస్థ, లేదంటే పచ్చిక బయలు వ్యవస్థ, ఇలా అన్ని రకాల వ్యవస్థలోన డిఫరెంట్ జాతుల మధ్య భిన్నత్వాన్ని లెక్కించడాన్ని గామా వైవిధ్యం అంటారు. ఆల్ఫా అంటే ఒకే ప్రదేశము ఒకే జాతిలోన, బీటా వైవిధ్యం అంటే 2 ప్రాంతాల్లోన వివిధ జాతుల మధ్య, గామా వైవిధ్యం అంటే అన్ని రకాల వ్యవస్థల్లోన అన్ని జాతుల మధ్యన ఉండే భిన్నత్వాన్ని గామా వైవిధ్యం అంటారు అన్నమాట. ఇది బేసిక్ కాన్సెప్ట్స్ ఇవి. నెక్స్ట్ మనకి జీవ వైవిధ్యం, దాని ప్రాముఖ్యత ఏంటి, మనం జీవ వైవిధ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఏంటి అంటే, మనకి ప్రపంచంలోన మనం తినే ఆహారం మొత్తము 85% వృక్షాల నుంచి అంటే చెట్ల నుంచి, 15% జంతువుల నుంచే వస్తుంది అనమాట. సో ఇంత మనం తినే ఆహారం మొత్తము ఏదర్ మొక్కల నుంచి లేదంటే జంతువుల నుంచి వస్తుంది. మొక్కల నుంచి 85% వస్తుంది, జంతువుల నుంచి 15% వస్తుంది. ఇది కాదని మనకి ఔషధాలు తయారుంటాయి. ఇప్పుడు ఏమైనా మెడిసిన్స్ కూడా మనకి మొక్కల నుంచే వస్తాయి. మనకి నేల క్రమక్షయం తెలుసు కదా, నేల యొక్క సారవంతమైన పొరని కొట్టుకొని పోవడమే నేల క్రమక్షయం అంటారు. ఈ మొక్కల్ని జంతువుల్ని తగినంత మోతాదులో ఉండడం అంటే ఈక్వాలిటీ ఉంటాయి. ఎన్ని జాతులు ఉంటే అన్ని జాతులు ఉండి, ఎన్ని మొక్కలు ఉంటే అన్ని మొక్కలు అవి నాశనం అయిపోకుండా చూస్తే నేల క్రమక్షయం కూడా తగ్గుతుంది. దాంతోపాటు స్వచ్ఛమైన వాతావరణం కూడా వస్తుంది. దాంతోపాటు మనకి వ్యాపారాలకి, పరిశ్రమలకి కావాల్సిన ముడి పదార్థాలు వస్తాయి. కాలుష్యం కూడా నియంత్రణలో ఉంటుంది అన్నమాట. దీనికోసం మనము జీవ వైవిధ్యాన్ని పాటించాలి. జీవ వైవిధ్యం అంటే క్లుప్తంగా ఏం చెప్పాలంటే, ప్రపంచంలో ఉండే ప్రతి జీవి దేనో ఒక అవసరానికి పుట్టి ఉంటుంది. ప్రపంచంలో ఏ జీవి లేకపోయినా కూడా మిగతా జీవులు కష్టంగా వస్తాయి అన్నమాట. దానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక అడవి ఉంటుంది, అడవిలో చెట్లు ఉంటాయి, చెట్లను తింటూ మేకలు ఉంటాయి, మేకలను తింటూ ఒక పులి ఉంటుంది. ఈ మూడిట్లో ఏది లేకపోయినా కూడా మిగతా 2 బతకలేవు అనమాట. ఎట్లా అంటే, ఆకలి లేకపోతే మేకలు ఏం తినలేవు, మేకలు చనిపోతాయి. మేకలు లేకపోతే పులులు ఏం తినలేవు, పులులు కూడా చనిపోతాయి. ఓకే, ఆకలి లేకపోతే 2 బతకలేవు. ఒకవేళ మేకలే లేవు, మేకలు లేకపోతే పులి ఏం చేస్తుంది, పులి మేకలు తినలేదు,
అంటే మేకలు లేవు కాబట్టి మేకలను తిందో, ఆకలిని అస్సలే తినలేదు అది. సో పులులు కూడా చనిపోతాయి. ఏం లేకపోతే మొక్కలు మాత్రం ఏం చేస్తాయి, అవి పుట్టి వేస్ట్ కదా. వాటికి నెక్స్ట్ ఏవైనా జంతువులు ఒక మొక్క ఇంకా దగ్గర వెళ్ళి పెరగాలంటే దానికి ఒక ఏదో ఒకటి వాటిని తిని వాటి విత్తనాలని వేరే దగ్గర వేస్తేనే కదా అవి కూడా పెరగలేదు. సో మొక్కలు కూడా కొన్నాళ్ళకి చనిపోతాయి ఏవి లేకపోతే. ఇక్కడ పులి లేకపోతే ఈ మేకలు ఏం చేస్తాయి, ఉన్న ఆకులను మొత్తం తినేస్తాయి. సో మొక్కలు అనేవే ఉండవు, మేకలు ఎక్కువ పెరిగిపోతాయి. అక్కడ మొక్కలు అనేవి మొత్తానికి నాశనం అయిపోతాయి. మొక్కలు ఏం లేకపోతే లాస్ట్కి మేకలు కూడా చనిపోతాయి. సో ప్రపంచంలోన ప్రతి జీవికి ఏదో ఒక కారణం ఉంటుంది. సో మనము ప్రతి జీవిని కాపాడుకోవాలనేది జీవ వైవిధ్యం అనమాట. ఇది సింపుల్గా జీవ వైవిధ్యానికి వచ్చిన ముప్పులు. ఎందుకు మనం జీవ వైవిధ్యాన్ని కాపాడుకోవాలి, అసలు దీనికి వచ్చిన ముప్పులు ఏంటంటే, మనం ఏం చేస్తాం, ఆవాస క్షీణత అంటే అడవులను నరికేస్తాం. మంచి మంచి మొక్కలు ఉండే ప్లేసెస్ని కూడా నరికేసి మనకు కావాల్సిన ఫ్యాక్టరీ సామాన్లు కానీ లేదంటే అక్కడ వ్యవసాయం చేసుకోవడానికి ఇల్లు కట్టుకోవడానికి అడవులు నరికేస్తాం. ఇలా అడవులు నరకడం వల్ల ప్రతి సంవత్సరం 17 మిలియన్ హెక్టార్లని అడవుల్ని నరికేస్తున్నామంట. ఇది ఇలాగే కొనసాగితే 30 ఏళ్ళలోన 5 to 10% అడవులు నష్టపోతామని ఒక రిపోర్ట్ చెప్తుంది. ఇక ప్రపంచ దేశంలో 60 దేశాలలోన 50% కంటే ఎక్కువ వన్యప్రాణులు ఆవాసాలను కోల్పోయాయన్నమాట. అడవుల్లో ఉండే జంతువులు ఉంటాయి కదా వాటికి, ఇంకా ఇల్లు అంటే వాటికి అడవులే కదా, అలాంటి వన్యప్రాణులు 50% కంటే ఎక్కువ వన్యప్రాణులు 61 దేశాల్లోన వాటి ఇళ్లను కోల్పోయాయి అని చెప్పారు. ఇంకా ఇండియాలో అయితే 86% ఆవాసాలను కోల్పోయాయి. ఆసియాలో అయితే 65% ఆవాసాలను కోల్పోయాయి జంతువులు. ఇంకా వనరులు అతి వినియోగం, మనకు కావాల్సిన దానికంటే ఎక్కువ వినియోగించుకుంటాం మనం. ఏదైనా సపోజ్ అడవులు నరకడమే అనుకోండి, ఆ అడవులను ఎక్కువ నరుక్కుంటాం. తర్వాత మంచినీరు, ఏదైనా మంచినీరు ఉందంటే అక్కడ ఒక చుక్క ఉండని మొత్తం వాటర్ అంతా లాగేసుకుంటాం కదా. ఇలా ఎక్కువ వాడుకోవడం ద్వారా కూడా వీటికి జీవ వైవిధ్యానికి ముప్పు ఏర్పడుతుంది అనమాట. ఇంకా స్థానికేతర జాతులు చొరబాటు. సపోజ్ స్థానికేతర జాతులు చొరబాటు అంటే ఎలా ఉంటుందంటే, సపోజ్ ఒక గ్రామం ఉంటుంది, ఆ గ్రామంలోకి వచ్చి పులి వచ్చి మొత్తం అందరినీ చంపి తినేసింది అనుకోండి, దాన్ని ఏమంటారు, అక్కడ ఒక మనిషి కూడా ఉండరు. సేమ్ ఇలాగే కొన్ని ఏం జరుగుతాయంటే, ఒక పాండ్లోన ఫిషెస్ అన్నీ ఉంటాయి, దాంట్లో ఒక తిమింగలం వచ్చింది. ఆ తిమింగలం వచ్చి ఉన్న చేపలన్నీ తినేస్తే అక్కడ చేపలు ఉండవు కదా. సో స్థానికేతరులు అంటే అక్కడ ఉండేవాళ్ళు కదని వేరే వాళ్ళు వచ్చి దాన్ని ఆక్రమించుకోవడాన్ని స్థానికేతర చొరబాట్లు అంటారు. ఇప్పుడు కొంచెం మనకి బుక్లో ఉండే దాన్ని బట్టి చెప్పాలంటే కలుపు మొక్కలు ఉంటాయి. కలుపు మొక్కలు మనకి పొలంలో కలుపు మొక్కలు పెరిగితే మనం వేసిన విత్తనాలు పెరగవు అనమాట. పంట పొలాల్లో కూడా మనం ఏదైనా సపోజ్ పత్తి వేసాం, పత్తి కంటే ముందు అక్కడ కలుపు మొక్కలు పెరిగితే పత్తి అనేది పెరగదనమాట. పత్తి అనే కదా టమోటా ఏదైనా కూడా కలుపు మొక్కలు ఉంటే మామూలు మొక్కలు పెరగదు. దాంతోపాటు గుర్రపు డెక్ అని ఉంటుంది. గుర్రపు డెక్ అనేది వాటర్లోన ఫ్లోట్ అవుతూ ఉంటుంది. అది ఒకటి అయిందంటే చాలా వచ్చేస్తాయి దాని చుట్టూ. దానివల్ల లోపల ఉండే వాటికి హీట్ అనేది ప్రొడ్యూస్ కాక వాటి శ్వాస పీల్చుకోవడానికి సరిగ్గా రాక చనిపోతాయి అన్నమాట. సో ఇలా ఇంకా సహా విలుప్తలు అంటే ఇప్పుడు ఇందాకే చెప్పాం కదా మేక, పులి అన్నట్లు, అలా ఏదైనా ఒక జీవి వేరే ఒక జీవి పైన అధికంగా ఆధారపడితే దాన్ని పరాన్నజీవి అంటారు. దాన్ని కోల్పోయేది అతిథేయి అంటారు. ఇప్పుడు మేక అతిథేయి, పరాన్నజీవి పులి అనుకోవచ్చు. ఇది ఎక్కువ జరిగింది అనుకో, అతిథేయి చనిపోయి అతిథేయి నష్టపోతుంది. ఎక్కువ జరగకూడదు అనమాట. దాన్ని బట్టి రెండు ఈక్వల్గా ఉన్నాయి. ఇలా సహా విలుప్తులు బట్టి కూడా ఏదో ఒకటి న్యాచురల్గా నష్టపోయే పరిస్థితి అయితే ఉంటుంది. ఇంకా సహజ కారణాలు ఉంటాయి. వరదలు, భూకంపాలు, పరాగ సంపర్కం తగ్గిపోవడం. పరాగ సంపర్కం అంటే ఇప్పుడు మనం అనుకునేది కాదు, గాలి ఒక చోటు నుంచి ఒక చోటుకి వెళ్తే వాటి నుంచి పరాగ రేణువులు వేరే మొక్కకి వెళ్ళి అక్కడ ఫ్లవర్స్ పూచి తర్వాత విత్తనాలు అనేవి వస్తాయి కదా, అలాంటివి తగ్గిపోవడం. కొండ చర్యలు విరిగిపడడం, లేదంటే జాతులతో ఒకదానికి ఒకటి పోటీ పడడం వల్ల ఈ సహజ కారణాలు అనమాట. మానవ కారణాలు అంటే మనం చేసేవి ఇంకా వాణిజ్య దోపిడీ, మనం వేటాడము, కాలుష్యం ఎక్కువ చేయడము, వ్యవసాయాన్ని విస్తరించుకోవడము, ఇంకా విధ్వంసం అంటే అడవులు నరకడము, ఇవి ఇంకా బాంబులు వేయడం, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఇంకా భారతదేశం విషయానికి వస్తే జీవ వైవిధ్యంలోన ఎలా ఉంది మన భారతదేశం అంటే, ఎక్కువ జాతులు కలిగిన దాన్ని అంటే ఎక్కువ టైప్ ఆఫ్ జాతులు ఒక ప్రాంతంలో ఉంటే అది అధిక జీవ వైవిధ్యం కలిగిన ప్రాంతంగా చెప్తారనమాట. అది ఒక దేశంలో ఎక్కువ జీవ జాతులు ఉన్నాయంటే దాన్ని మెగా డైవర్సిటీ నేషన్స్ అంటారు అనమాట. మెగా డైవర్సిటీ నేషన్స్ 17 ఉన్నాయి. వాటిలో ఫస్ట్ది ఆస్ట్రేలియా, సెకండ్ది బ్రెజిల్, మన భారత్ వచ్చేసి 7th ర్యాంక్ ఉందన్నమాట. ప్రపంచ భూ విస్తీర్ణంలోన భారతదేశ విస్తీర్ణం 2.4% మాత్రమే. ఈ 2.4%లోన ప్రపంచ జనాభాలోన 18% జనాభా మన భారతదేశంలోనే ఉన్నారన్నమాట. ఇంకా విస్తీర్ణం వచ్చేస్తే అటవీ విస్తీర్ణము 23.39% ఉంది మన భారతదేశంలోన. దీంట్లో 4 బయోడైవర్సిటీ హాట్స్పాట్లు పెట్టారు. హాట్స్పాట్లు అంటే ఏం లేదంటే కింద చెప్తాను. 4 బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ ఉన్నాయి. 10 భౌగోళిక ప్రాంతాలు ఉన్నాయి.
ప్రపంచ జీవ వైవిధ్యంలోన 7-8% భారత్లోనే ఉందన్నమాట. అన్ని జాతులు మన 7-8% జాతులు మన భారత్లో ఉన్నాయన్నమాట. 45,000 రకాల వృక్ష జాతులు ఉన్నాయి, 81,000 జంతు జాతులు ఉన్నాయన్నమాట. పుష్పించే మొక్కలు 12-15% ఉంది. ఇదంతా మొత్తం స్టాకే అండి, అంతా గుర్తుపెట్టుకోవాల్సిందే. మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేదంతా ఏం లేదు, పెద్ద కొంచెం ఇరిటేటింగ్ చాప్టర్, కాకపోతే చదువుతూ ఉంటే ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. నెక్స్ట్ జీవ వైవిధ్య సున్నిత ప్రాంతాలు అంటే బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ అంటే ఏం లేదు, అధిక జీవ వైవిధ్యం అంటే ఎక్కువ జాతులు ఉండి ఎక్కువ స్థానియ జాతులు ఉంటే ఎక్కువ చాలా రకాల జీవ జాతులు ఉండాలి. వాటిలోన స్థానికంగా అంటే అక్కడ మాత్రమే ఉండే జీవ జాతులు, వేరే దగ్గర ఏం లేని జీవ జాతులు. స్థానిక జీవ అంటే అధిక జీవ జాతులు ఉండి స్థానికంగా ఎక్కువ జీవ జాతులు ఉండి మనుషుల ప్రమేయం వల్ల ఆ జీవ జాతులకి అదృష్టమై అంటే కనిపించకుండా పోయే ప్రమాదం ఉంటే అలాంటి ప్లేసెస్ని బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ అంటారు. అంటే ఎక్కువ జంతు జాతులు ఉండి మనుషుల వల్ల వాటికి ఏమన్నా ప్రమాదం ఏర్పడి అవి అంతరించిపోయే ప్రమాదంలో ఉండే ప్రాంతాలని బయోడైవర్సిటీ హాట్స్పాట్ అంటారు. వీటిని నార్మన్ మేయర్స్ అనే అతను 1988లో ఫస్ట్ టైం ప్రతిపాదించాడు అనమాట. ఇవి ఇలా బయోడైవర్సిటీ హాట్స్పాట్ని గుర్తించాలంటే 2 రకాల కారకాలు ఉంటాయి అనమాట. దాన్ని ఏమంటారు, 2 కారకాలు ఉండాలి. ఆ కారకాలు ఏమంటే, ఒకటి అంతర్జాతీయ స్థాయిలో గుర్తించబడిన స్థానియ జాతులు ఉండాలి. వీటన్నిటిని గుర్తించడానికి ఒకటి సంస్థ ఉంటుంది. ఆ సంస్థతో గుర్తించబడిన జాతీయులు ఇందాక మనం చెప్పుకున్నాం కదా 1.5 మిలియన్ జాతులను గుర్తించామని. అలా గుర్తించబడిన జాతుల్లోన 0.5% అన్నా ఉండాలి, లేదంటే 1,500 స్థానియ జాతులన్నా ఉండాలి. దీంతోపాటు మనిషి చర్యల వల్ల అక్కడ ఉండే ప్రాంతంలో 70% మార్పులకు గురై ఉండాలంట. 70% మార్పులకు గురై అంటే అలాంటి ప్రాంతాలని జీవ వైవిధ్య సున్నిత ప్రాంతాలు లేదంటే బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ అంటారు. 1999లో 25 హాట్స్పాట్లని కనుక్కున్నారు. ప్రస్తుతం 36 ఉన్నాయన్నమాట. భూమిపై 2.4% ఈ హాట్స్పాట్లే ఆక్రమించాయి అన్నమాట. వీటన్నిటిని కన్జర్వేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ అనేది స్థాపించింది వీటన్నిటిని. ఇంకా వీటికి నిధులు వచ్చేసి క్రిటికల్ ఎకోసిస్టమ్ పార్ట్నర్షిప్ ఫండ్ నుంచి వస్తాయి అన్నమాట. వీటిని నెక్స్ట్ వచ్చేసి మన ఇండియాలో ఉన్న హాట్స్పాట్స్ వచ్చేసి 4 ఉన్నాయని చెప్పాను కదా. వాటిలో హిమాలయాలు, పశ్చిమ కనుమలు, ఇండో మయన్మార్ అంటే మనకి ఇండియా దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి మనకి ఇండోనేషియా, దక్షిణ చైనా దీవులు మొత్తం వస్తాయి అనమాట. మన ఇండియాకు మాత్రమే కాదు మిగతా దేశాలు కూడా కలిపి ఈ జోన్లో ఉంటాయి అనమాట. నెక్స్ట్ సుందరలాయన్ వచ్చేసి కింద ఉంటుంది. అది దాంట్లోన మనకి లక్షద్వీపుల దగ్గర నుంచి వెళ్తాయి అనమాట. ఒక్కొక్కటి చూసుకుందాం. హిమాలయాల్లోన 163 అంతరించిపోతున్న జాతులు ఉన్నాయన్నమాట. వీటిలో ఏవి ఉన్నాయంటే వైల్డ్ ఏషియన్ వాటర్ బఫెలో అనేది ఒక దున్నపోతుకు సంబంధించిన ఒకటి ఉంటుంది. తర్వాత 1 హార్న్ రైనోసర్ ఉంటుంది, ఒక కొమ్ముండే రైనోసర్. ఇవి అంతరించిపోతున్న జాతుల్లో ఉన్నాయన్నమాట. ఇంకా 10,000 రకాల వృక్ష జాతులు ఉన్నాయి. స్థానికంగా ఉండే 3,160 అంటే ఇక్కడ మాత్రమే ఉండే 3,126 వృక్ష జాతులు ఉన్నాయన్నమాట. ఇంకా ఫ్లోరా అంటే మొక్కలకు సంబంధించినవి ఏవేవి ఉన్నాయంటే ఈ ప్రదేశంలో ఫ్లోరా అంటే ఆ ప్రదేశంలో ఉండే మొక్కలు ఎర్మానియన్, హిమాలయన్సిస్, నెఫంథిసిస్ కాసియానా, సుప్రియా హిమాలయానా ఇలా ఉంటాయి. తర్వాత ఫూనా అంటే అక్కడ ఉండే జంతువులు కాశ్మీరీ దుప్పి, రైనో, పిగ్మీ హాగు, ఆసియా కుక్క, రెడ్ పాండా, శాంగం. ఇంట్లోన మస్క్ డీర్ అనేది ఒకటి ఉంటుంది. మస్క్ డీర్ అనేది ఒక జింక దుప్పి అంటారు కదా, ఆ డీర్ నుంచి మనకి పర్ఫ్యూములు తయారు చేస్తారంట వాటి నుంచి. తర్వాత ఇది పిగ్మీ హగ్ అనేది ఒక చిన్న పంది అనమాట. అది సంవత్సరం పొడవునా ఒక గూడు కట్టుకొని అక్కడే ఉంటుంది అనమాట. ఇంకా శాంఘై అనేది ఒకటి డ్యాన్సింగ్ డీర్ అంటారు దీన్ని. ఇది మణిపూర్లో ఉంటుంది. ఇది లోక్తక్ సరస్సు దగ్గర ఉంటుంది అనమాట. నెక్స్ట్ పశ్చిమ కనుమలు నుంచి శ్రీలంక ప్రాంతం వరకు ఉండేదాన్ని ఈ హాట్స్పాట్ అంటారు. ఇది ఇండియాలో 6 రాష్ట్రాలు ఉంటాయి. 190,000 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. తర్వాత ఇది తగ్గిందనమాట, అంత విస్తీర్ణం ఉండేది 43,000కి తగ్గింది. ఇంకా 6,000 కీటకాల జాతులు ఉన్నాయి దీంట్లోన. దాంట్లో 325 అంతరించిపోయే స్టేజ్లో ఉన్నాయి. ఇందులో ఉభయచర జీవులు అంటే కప్ప రకాలు, సరీసృపాలు అంటే పాము రకాలు, ఎండుమిజం అంటే అంతరించిపోతున్న జాతులు ఎక్కువ ఉన్నాయన్నమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి కొండ ఎలుక, మలబార్ సివేటు, సింహం తోక గల కోతి, నీలగిరి తార్సు ఇక్కడ ఎక్కువ ఉన్నాయి. ఇంకోటి గ్రే హార్న్ బిల్ అనేది ఇవి కాఫీ తోటలో ఉంటుంది. అంటే ఇది ఎండమిక్ జాతికి చెందింది, అంటే అంతరించిపోతున్న జాతి ఒక పక్షి గ్రే హార్న్ బిల్లు పశ్చిమ కనుమల్లో ఉంటుంది. ఇంకా 2011 ఆగస్టులోన మాధవ్ గడ్గిల్ ప్యానల్ అనేది ఈ పశ్చిమ కనుమల్ని సందర్శించింది. అక్కడ ఆ ప్రాంతం మనకి నష్టపోవడానికి గల కారణాలు వెతకడానికి ఈ కమిటీ వచ్చిందనమాట, ఈ ప్యానల్ వచ్చింది. వీళ్ళు ఏం చెప్పారంటే 60% ఇది ఆ జోన్ని 60%
ఎకలాజికల్లీ సెన్సిటివ్ జోన్గా గుర్తించాలన్నట్లు రిపోర్ట్ ఇచ్చింది. కాకపోతే కస్తూరి రంగన్ కమిటీ వచ్చేసి 60% కాదు 37% మాత్రమే ఎకలాజికల్లీ సెన్సిటివ్ ఏరియాగా గుర్తించాలన్నట్లు వీళ్ళు కస్తూరి రంగన్ కమిటీ వాళ్ళు చెప్పారు. కాకపోతే అక్కడ మైనింగ్ ఆపాలన్నట్లు చెప్పారు. 2012లోన ఇక్కడ ఉండే 48 ప్రదేశాలని యునెస్కో రక్షిత వారసత్వ సంపదగా గుర్తించారు. ఇంకా ఇండో మయన్మార్ అంటే ఇది ఇంకా ఉన్న హాట్స్పాట్లోన అతిపెద్దది అనమాట. ప్రపంచంలో అతిపెద్ద హాట్స్పాట్, అతిపెద్ద జీవ వైవిధ్య హాట్స్పాట్ ఇది. బ్రహ్మపుత్ర నది చుట్టూ ఉంటుంది. హిమాలయాలు తప్పించి మన ఈశాన్య ప్రాంతాలు ఉంటాయి కదా, మణిపూర్, మేఘాలయ, వాటన్నిటితో పాటు థాయిలాండ్, వియత్నాం, దక్షిణ చైనా సరిహద్దు వరకు విస్తరించింది అనమాట. 23 లక్షల చదరపు కిలోమీటర్లు విస్తరించింది. ఇక్కడ వచ్చేసి ఆర్కిడ్స్, వెదురు, అల్లం జాతుల సంబంధించిన మొక్కలు ఉంటాయి. మంచినీటి తాబేలు, క్యాట్ ఫిష్, హౌలా గిబ్బన్ అనే జంతు జాతులు ఉంటాయన్నమాట. ఇంకా సుండర్లాండ్కి వచ్చేసి పశ్చిమ ఇండో మలయన్ ద్వీపం అంటే మనకి ఇండియా నుంచి స్టార్ట్ అయ్యి కింద మలయన్ ద్వీపం వరకు హిందూ మహాసముద్రం ఉంది కదా, ఆ హిందూ మహాసముద్రం మొత్తం ఈ సుండర్లాండ్ కిందికి వస్తుంది. మనకి భారత్లోన నికోబార్ ద్వీపం ఉంది కదా, అది మాత్రమే ఈ సుండర్లాండ్లోకి వస్తుంటాం. మొత్తం మహాసముద్రం హిందూ మహాసముద్రంలోకి వెళ్తుంది. మన ఇండియాకి సంబంధించి నికోబార్ ద్వీపం మాత్రమే ఇందులో ఉంది. ఇక్కడ వచ్చేసి ఫ్లోరా అంటే మొక్కలు, రబ్బరు, పామాయిల్, డిప్టెరోకార్పస్ ఇవి ఉన్నాయి. ఇంకా ఫోనా అంటే మనకి జంతు జాతులు వచ్చేసి సుమత్రన్ రైను, బైరాగుంటన్ అనేవి ఉన్నాయి జంతువులు. ఇంకా హార్టెస్ట్ హాట్స్పాట్ అనేది ఒకటి ఉంటుంది. ఇంకా అత్యధిక జీవ వైవిధ్యం అంటే ఎక్కువ జీవులు ఉంటే వాటిని హార్టెస్ట్ హాట్స్పాట్స్ అంటారు. మొత్తము 8 ఉన్నాయన్నమాట ప్రపంచంలోనే. దాంట్లో భారత్లోనే 3 ఉన్నాయి. భారత్లో 3 అంటే మనకి ఫస్ట్ హిమాలయాలు తప్పించి మిగతా 3 ఉన్నాయి కదా, పశ్చిమ కనుమల్లో నుంచి శ్రీలంక, తర్వాత ఇండో మయన్మార్, సుండర్లాండ్, ఈ 3 హార్టెస్ట్ హాట్స్పాట్స్ అనమాట. ఇంకా హోప్ స్పాట్స్ అనేవి ఉంటాయి. హోప్ స్పాట్స్ అంటే సముద్రంలో వన్యజీవులు ఉంటాయి కదా, ఆ వన్యజీవుల్ని నీటి అడుగుండే ప్రాంతాలని రక్షించడం కోసం ఏర్పాటు చేసినవి హోప్ స్పాట్స్. ఇవి వచ్చేసి ఇండియాలోని అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీపుల్ని హోప్ స్పాట్గా గుర్తించారు. నెక్స్ట్ మనకి జీవ వైవిధ్య సంరక్షణ పద్ధతులు అంటే మనం వీటిని ఎలా కాపాడుకోవాలి అంటే కాపాడుకోవడానికి 2 రకాల పద్ధతులు ఉంటాయి. ఒకటి స్వస్థానీయ పరిరక్షణ, పరస్థానీయ పరిరక్షణ. అంటే ఇప్పుడు ఏవైనా అంతరించిపోతున్న జాతులు ఉంటాయి కదా, వాటిని మనమే మన దగ్గరికి తెచ్చుకొని ఒక ల్యాబ్స్ అలాంటివి క్రియేట్ చేసి పరిరక్షించడం, లేదంటే అవి ఉన్న ప్లేసుల్లోనే వెళ్ళి వాటిని పరిరక్షించడం. ఇందులో మొదటిది మనకి స్వస్థానీయ పరిరక్షణ. స్వస్థానీయ పరిరక్షణ అంటే అవి ఎక్కడైతే అంతరించిపోవడానికి రెడీగా ఉన్నాయో అక్కడే వాటికి సంరక్షించడానికి వివిధ పద్ధతులను పాటించడం. దాంట్లో రకాలు జాతీయ పార్కులు ఏర్పాటు చేయడం. జాతీయ పార్కుల్ని ఎలా ఏర్పాటు చేస్తారంటే వన్యప్రాణుల సంరక్షణ కోసం ఏర్పాటు చేస్తారు. ఇక్కడ జాతీయ పార్కుల్లోన వ్యవసాయం చేసుకోవడానికి లేదు, పశువులు మేపడానికి లేదనమాట. ఇవి రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తాయి. ఇవి మొత్తం మీద దేశంలో 106 జాతీయ పార్కులు ఉన్నాయి. అందులో 106వది ఏదంటే రైమను నేషనల్ పార్కు. ఇది అస్సాంలో ఉంది. అస్సాంలో 6వది అనమాట. దేశంలో 1.35% ఈ జాతీయ పార్కులో ఉన్నమాట. అంత విస్తీర్ణంలోన ఇంత 1.35 విస్తీర్ణంలోన జాతీయ పార్కులు ఉన్నాయి. ఇంకా మొట్టమొదటి వచ్చేసి ఎల్లో స్టోన్ జాతీయ పార్కు. ఇది యూఎస్ఏలో ఉంది. 1872లో స్టార్ట్ చేస్తారు. ఇండియాలో మొట్టమొదటి వచ్చేసి జిమ్ కార్బెట్ నేషనల్ పార్కు ఉత్తరాఖండ్లో ఉంటుంది. 1936లో స్టార్ట్ చేశారు. ఇండియాలో పెద్దది ఏమంటే హెమిస్ నేషనల్ పార్కు. ఇది లడ్డాఖ్లో ఉంది. 3350 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. చిన్నది వచ్చేసి సౌత్ బటను అండమాన్ నికోబార్ దీవుల్లో ఉందన్నమాట. ఇంకా తేలియాడది అంటే వాటర్ పైన ఫ్లోట్ అయ్యేది వచ్చేసి కైబుల్ లంజావో అనే నేషనల్ పార్కు. ఇది మణిపూర్లో ఉంటుంది. ఇంకా మెరైన్ వచ్చేసి సముద్ర తీర ప్రాంతంలో ఉంటుంది కదా, అది గల్ఫ్ ఆఫ్ కచ్ గుజరాత్లో ఉందన్నమాట. ఇంకా అత్యధికంగా మధ్యప్రదేశ్లో 11 ఉన్నాయి. అండమాన్ నికోబార్ అంటే కేంద్ర ప్రాంతంలోన 9, అండమాన్ నికోబార్లో 9 ఉన్నాయన్నమాట. ఇంకా ఏపీలో వచ్చేసి 3 ఉన్నాయి మనకి. పాపికొండలు పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి డిస్టిక్ మధ్యన పాపికొండలు ఉన్నాయి కదా, ఆ పాపికొండల్లోన 1978లోన స్టార్ట్ చేశారు దీన్ని. ఫస్ట్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రంగా స్టార్ట్ చేశారు. తర్వాత 2008లో జాతీయ పార్క్గా కన్వర్ట్ చేశారు. తర్వాత రాజీవ్ గాంధీ నేషనల్ పార్కు కడప జిల్లా రామేశ్వరంలో ఉంది. 2005లో స్టార్ట్ చేశారు. ఫస్ట్ రామేశ్వరం నేషనల్ పార్క్ అన్నారు. 2005 డిసెంబర్ 26కి రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్ అని పెట్టారు. ఇంకా శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్ మనకి తిరుపతిలో ఉంది. 1989లో ప్రకటించారు దీన్ని. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అభయారణ్యాలు కూడా సేమ్ నేషనల్ పార్కుల్లోనే ఉంటుంది. కాకపోతే దీంట్లోన వ్యవసాయం చేయడానికి, పశువులు మేపడానికి ఫస్ట్ మనకి నేషనల్ పార్కులో అలో లేదు కదా. దీంట్లో వ్యవసాయం చేయడానికి అలో లేదు కానీ మానవులు తిరగచ్చు, అక్కడ చుట్టుపక్కల కట్టెలు కొట్టుకోవడం కానీ అలాంటివి చేసుకోవచ్చు అనమాట. మానవుల చర్యలు పరిమితంగా ఉన్నాయి. అంటే ఇక్కడ రక్షించే జాతులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండొచ్చు అనమాట. ఏవైనా చేసుకోవచ్చు. దేశంలో 573 ఉన్నాయి.
వీటిలో మొత్తం భారతదేశం విస్తీర్ణంలో 3.7% ఇవి ఉన్నాయన్నమాట అభయారణ్యాలు. అధికంగా మహారాష్ట్రలో 50 ఉన్నాయి, అండమాన్ నికోబార్లో 96 ఉన్నాయి, తక్కువ వచ్చేసి పుదుచ్చేరి, ఢిల్లీ, లక్షద్వీప్లో ఒక్కొక్కటి ఉన్నాయి. ఏపీలో 11 ఉన్నాయి, అందులో కోరింగా. ఇవన్నీ బేసిక్ ఇవి చూసుకోండి ఒకసారి. కోరింగా, కంబాలకొండ, నాగార్జున సాగర్, రోళ్లపాడు, శ్రీలంక మల్లేశ్వర, గుండ్ల బ్రహ్మేశ్వరము, నేలపట్టు. ఇవి ఒకసారి చదివితే మనకు గుర్తుండిపోతాయి, ఇవన్నీ గుర్తుంచుకోవాల్సిందే తప్పలేదు. సో నెక్స్ట్ బయోస్పియర్ కూడా సేమ్ నేషనల్ పార్క్ లాగే ఉంటుంది, కాకపోతే చిన్న డిఫరెన్స్ ఏమంటే వీటికి పరిమితులు ఉండవు అనమాట. వీటిలోన ఓన్లీ పక్షులు మాత్రమే సంరక్షించిన పక్షుల్ని, జంతువుల్ని సంరక్షించడంతో పాటు గిరిజనులు కూడా ఉంటారు దీంట్లో. మనుషులు కూడా దీంట్లోనే ఉండిపోతారు అనమాట. ఇవి చాలా పెద్దగా ఉంటాయి, విశాలంగా ఉంటాయి. వీటిని యునెస్కో 1917లోనే స్టార్ట్ చేస్తారనమాట. మ్యాన్ అండ్ బయోస్పియర్ అనే ప్రోగ్రామ్ పెట్టి అందులో భాగంగా ఇవి క్రియేట్ చేయడం స్టార్ట్ చేశారు. వీటికి పరిమితులు ఉండవు, చాలా పెద్దగా ఉంటాయి ఇవి. సో 1979లో మొట్టమొదటి క్రియేట్ చేశారు. 137 దేశాల్లోన 738 సైట్లు ఉన్నాయి. మన దేశంలోన 1986లో స్టార్ట్ చేస్తే 18 ఉన్నాయి. 18లో 12 వచ్చేసి యునెస్కోలో గుర్తింపు పొందాయి అనమాట. ఇక మొట్టమొదటిది 1886లో నీలగిరి బయోస్పియర్ అనేది తమిళనాడులో స్టార్ట్ చేశారు. సెకండ్ది వచ్చేసి నందాదేవి, చివరిది వచ్చేసి పన్నా, మధ్యప్రదేశ్లో ఉండే పన్నా. ఇంకా పెద్దది వచ్చేసి కచ్ అనేది గుజరాత్లో ఉంటుంది. చిన్నది వచ్చేసి దిబ్రూ సైఖోవా అసోంలో ఉంది. అత్యధికంగా మధ్యప్రదేశ్లో 3 ఉన్నాయి. బయోస్పియర్ రిజర్వ్లో 3 జోన్లు ఉంటాయి అన్నమాట. ఆ బయోస్పియర్ రిజర్వ్ ఉంటుంది కదా, ఆ జోన్లోనే 3 ఉంటాయి. మధ్యలోని కాదు, ఎక్కడైనా ఇంపార్టెంట్ ఆ పక్షులు కానీ జంతువులు కానీ సంరక్షించే అవి తిరిగే చోటుని కేంద్ర మండలం అంటారు అన్నమాట. అక్కడ మనుషులకి ప్రవేశం లేదు ఆ భాగంలోన, కేంద్ర మండలంలోనే. ఇప్పుడు ఇది రిజర్వ్ బయోస్పియర్ అనుకో, ఇది ఒక మండలం అనుకోండి. ఇక్కడ అన్ని పక్షులు, వాటికి మనం రక్షించే పక్షులు ఇక్కడ ఉంటాయి. ఈ ప్రాంతంలోన మనుషులు వెళ్ళడానికి లేదు. దీని చుట్టూ ఉండే ప్రాంతాన్ని మనకి బఫర్ జోన్ అంటారు. ఈ బఫర్ జోన్లోన మనుషులు ప్రవేశం లేదు. కాకపోతే ఏమైనా స్టూడెంట్స్ కానీ పరిశోధనలు చేసుకోవడానికి కానీ లేదంటే ట్రైనింగ్ ఇవ్వడానికి కూడా ఈ జోన్ని వాడుకోవచ్చు. మిగతా జోన్ ఉంటుంది కదా, దాన్ని పరివర్తన మండలం అంటారంట. ఇక్కడ పర్యాటకులు, ఓన్లీ పర్యాటకులకు మాత్రమే సంబంధించింది. మనుషులు తిరగచ్చు, పర్యటన చేసుకోవచ్చు అనమాట, చూడొచ్చు అంతే. ఇవి 3 రకాలుగా ఉంటాయి. ఏపీలో మనకి శేషాచలం కొండలు ఉంటాయి, 2010లో స్టార్ట్ చేశారు. ఇక్కడ రెడ్ శాండర్స్, స్లెండర్ లోరీస్ అనే జీవులు బతుకుతాయి. నెక్స్ట్ కమ్యూనిటీ రిజర్వ్స్ ఉంటాయి. ఇవి రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తాయి, కాకపోతే ప్రైవేట్ వ్యక్తుల ఆధీనంలో ఉంటాయి అన్నమాట. వాళ్ళ సహాయంతోనే వాటి రక్షణ చూస్తారు. దేశంలో 219 కమ్యూనిటీలు ఉంటాయి. మనకి మహారాష్ట్రలోన మెంతో గోండులు అనే వాళ్ళు ఉంటారు. వాళ్ళు 1800 హెక్టార్లలోన అడవుల్ని రక్షిస్తారన్నమాట. అంటే ఏదో ఒక జాతికి ఇవ్వడం, ఒక కమ్యూనిటీకి ఇచ్చి మీరే కాపాడుకోవాలని చెప్పడాన్ని కమ్యూనిటీ రిజర్వ్స్ అంటారు. ఇంకా సంరక్షణ రిజర్వ్స్ వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుంది. ఇవి వచ్చేసి నేషనల్ పార్క్స్, అభయారణ్యాలు 2 ఉంటాయి కదా, వీటి పక్కన ఉండే భూమిని కానీ సముద్రానికి కానీ సంబంధించిన జీవుల్ని కాపాడము దీని పని అనమాట సంరక్షణ రిజర్వ్కి. ఇక్కడ అభయారణ్యాలు, నేషనల్ పార్కుల పక్కన గల సముద్ర ఆవాసాలలో గల ఫ్లోరా, ఫౌనా సంరక్షణార్థం వీటిని ఏర్పాటు చేశారు. దేశంలో 100 ఉన్నాయి. ఇంకా అత్యధికంగా జమ్మూ కాశ్మీర్లో ఉన్నాయన్నమాట. వీటి నిర్వహణ వచ్చేసి కన్జర్వేషన్ రిజర్వ్ మేనేజ్మెంట్ కమిటీ అనేది వీటి నిర్వహణ చూసుకుంటుంది. ఇది వచ్చేసి 2002 వన్యప్రాణుల సంరక్షణ చట్టం ద్వారా ఏర్పాటు చేస్తారు దీన్ని. ఇంకా తమిళనాడులో ఫస్ట్ ఉంది. తిరువెన్నెల్వేలిలోన తిరుప్పడై మరుతూర్ అనే పరిరక్షణ రిజర్వ్ అనేది దేశంలో ఫస్ట్ అది మొట్టమొదటిది అదే. ఇంకా నెక్స్ట్ మనకి పవిత్ర స్థలాలు ఉంటాయి. పవిత్ర స్థలాలు అంటే దేవాలయాలకు సంబంధించిన అడవులు అనమాట. అక్కడ పూజలు చేసుకుంటారు వాళ్ళు, అడవుల్ని వాళ్ళే కాపాడుకుంటారు అనమాట. వీటిని మన ఏపీలోన టీఎస్లోన పవిత్ర వనాలని కూడా అంటారు. జనం చేత సాంప్రదాయ పద్ధతిలోన పూజలు, రక్షణ చేసే వాటిని పవిత్ర స్థలాలు అంటారన్నమాట. అత్యధికంగా హిమాచల్ ప్రదేశ్లో 5000 ఉన్నాయి, ఏపీలో 691 ఉన్నాయి, తెలంగాణలో 65 ఉన్నాయి. ఇంకా సముద్ర తీర ప్రాంతాలు వచ్చేసి సముద్ర రక్షణ ప్రాంతాలు వచ్చేసి ఇవి కూడా మామూలుగా ఇక్కడ సంరక్షణ రిజర్వ్ ఎలా ఉంటాయి, ఇవి కూడా అలా ఉంటాయి. సముద్రాలని పరిరక్షణ కోసం ఇవి ఏర్పాటు చేశారు. దేశంలో 25 ఉన్నాయన్నమాట. వీటిలోనే నేషనల్ పార్కులు, అభయారణ్యాలు కూడా ఉంటాయి అన్నమాట. వాటిని పరిరక్షిస్తేనే సముద్ర రక్షిత ప్రాంతాలను కూడా పరిరక్షిస్తారు. వీటిలో ముఖ్యమైనవి ఏమంటే గల్ఫ్ ఆఫ్ మన్నార్ ఉంటుంది, ఇది నేషనల్ పార్క్కి సంబంధించింది గల్ఫ్ ఆఫ్ మన్నార్ అనేది. తర్వాత గల్ఫ్ ఆఫ్ కచ్ ఉన్నది. గల్ఫ్ ఆఫ్ కచ్లో నేషనల్ పార్క్ ఉంటుంది, అభయారణ్యం ఉంటుంది అనమాట. ఈ రెండింటిని కలిపి ఉంటుంది గల్ఫ్ ఆఫ్ కచ్లో. తర్వాత మల్వాన్ అనేది ఒకటి ఉంటుంది, మహారాష్ట్రలో ఉంది. మహాత్మా గాంధీ ఒకటి ఉంది, మహాత్మా గాంధీ నేషనల్ పార్క్ లాగా ఉంది. ఇది అండమాన్ నికోబార్ దీవుల్లో ఉంటుంది. గహీర్ మాత అనేది ఒరిస్సాలో ఉంది. ఇవి మనకి స్వస్థానీయ పరిరక్షణకు సంబంధించింది. పరస్థానీయ పరిరక్షణకు వచ్చేసి నెక్స్ట్ జన్యు బ్యాంకులు అని వివిధ రకాలు ఉంటాయి. ఇవి నెక్స్ట్ క్లాస్లో చెప్పుకున్నాం. చాలా లెంతీగా వచ్చింది ఇప్పటికే, అండ్ స్పీడ్గా చెప్పింటే
స్పీడ్గానే చూపాలంటే, లేదంటే సిలబస్ అంత తొందరగా అయిపోదు. ఇవాళ పెద్ద క్లాస్ ఏది, కాకపోతే మొత్తం స్టాకే ఉంటుంది, అన్నీ నేర్చుకోవాల్సిందే తప్పదు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.